నందిగామ నియోజకవర్గం కంచిచర్ల మండలంలో జరుగుతున్న ప్రెస్ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ నా తరపున మందకృష్ణ మాదిగ గారి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు. తిరువూరు శాసనసభ్యులపై వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన దాడిని ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి ప్రధాన కారకులైనటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారు అనుచరులే ప్రధాన పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎంపీ చిన్ని గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పదే పదే తిరువూరు నియోజకవర్గం మీద కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. శాసనసభ్యులు గౌరవప్రదంగా ఆ రోజు మీకోసం మీరు వస్తున్నారని తెలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొనకుండా మీకోసం వెయిట్ చేసి మీరు వచ్చిన తర్వాత తను ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలు మరి తీసుకెళ్ళే క్రమంలో మీ అనుచరుడు అది లాక్కొని ఆయన్ని త్రోసివేసి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావటం తప్పు కాదా మీరే తేల్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు కానీ విషం చెమ్మొద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఊకేరాల కొలికిపూడి శ్రీనివాసరావుకి సీటు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉమ్మడి మూడు రాజధానులని పేరుతో ఒక జీవో తీయ పరిస్థితిలో 3 రాజధానులు కాదు అమరావతి రాజధాని కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు అయితే పెడతారో అన్ని కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఆ కేసులను ఎదుర్కొంటూ తన వాణిని వినిపించినటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఉమ్మడి రాజధాని అది అమరావతి రాజధాని పేరిట ఒక బలమైనటువంటి వాయిస్ని ఇచ్చినటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. మాకు గాడ్ ఫాదర్ లేడు, మాకు వంశపారంపర్యంగా వచ్చే రాజకీయ సీట్లు కూడా లేవు. కానీ మా వాయసే సామాజిక సిద్ధాంతం, అంబేద్కర్ గారి పోరాట స్ఫూర్తి, జగజ్జీవనరావు గారి పోరాట స్ఫూర్తి, మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ముందుండి పోరాటాలు జరపబట్టే ఆ పోరాటాల్లో గమనించినటువంటి రాజకీయ పార్టీలు అంతో ఇంతో ప్రేమించి 1-2 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లో గెలిచిన తర్వాత కూడా ఇంకా మీరు దుర్బుద్ధి ఉందంటే ఇది అంబేద్కర్ గారి సిద్ధాంతానికి తీరని మచ్చనే సంగతి మీరు మర్చిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ దళిత పీడిత వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మాట్లాడే సంస్కృతి ఎంఆర్పిఎస్ది. మేము ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎన్నిక కాబట్టి కాడి నుంచి ఎన్ని అవాంతరాలు అయితే ఎదుర్కొన్నాడో అన్ని అవాంతరాలు ఎదుర్కొన్నాడు. కానీ ఎక్కడ ఆయన మరి పార్టీ సిద్ధాంతాలకు కానీ ఎక్కడ తొంగలో తొక్కింది లేదు. అలాగైతే రాష్ట్రం మొత్తం సర్వే ఎమ్మెల్యేల పనితీరు సర్వే చేస్తే ఆ సర్వేలో నెంబర్ 2గా నిలిచాడు కదా. మరి దీనికి ఏమి జవాబు చెబుతారో మరి విమర్శించిన వాళ్ళు జవాబు చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల మేము తల్లిపాలు తాగిన వాస్తవమే కానీ మేము రొమ్ము గుద్దే వాళ్ళం కాదు. మీరు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీ అవకాశాలు ఇస్తారో, ఎన్ని పార్టీలు మారారో మీరే గమనించాలి. ఎవరు ఎన్ని పార్టీలు మారారు, ఎవరు ఎన్ని పార్టీల్లోకి జంప్ అయ్యారు, ఎక్కడ ఏ పదవి తీసుకున్నారు, ఆ పదవి తీసుకున్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏ పార్టీలోకి జాయిన్ అయ్యారో మరి వాళ్ళనేమంటారు. ఒకే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద దాడిని ఎంఆర్పిఎస్ నాయకత్వం, మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటి మాటలు
మీరు మాట్లాడటానికి మీరు మేధావులు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుండేది. కనుక దయచేసి కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద దాడి చేసిన వారి మీద మేము త్వరలో సిపి గారిని కలిసి వారి మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. ఆ పెట్టే క్రమంలో మరి ఎక్కడా లేని ఆఫీసు ఎక్కడా లేదు. నందిగామలో MP ఆఫీస్ ఉండదు, జగ్గైపేటలో MP ఆఫీస్ ఉండదు, అదేవిధంగా మైలవరంలో MP ఆఫీస్ ఉండదు, సెంట్రల్లో MP ఆఫీస్ ఉండదు, తూర్పులో MP ఆఫీస్ ఉండదు, పశ్చిమ నియోజకవర్గంలో MP ఆఫీస్ ఉండదు. కానీ ఈ MP గారు మాత్రం తిరువూరులోనే ఆఫీస్ పెట్టండి, ఎందుకు పెట్టారని ఈ ఎవరైతే విమర్శించారో ఆయన ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకునండి. ఈ రోజు నుంచి కొలికిపూడికి ఎలాంటి అన్యాయం జరిగినా MRPS అండగా ఉంటుంది. ఆయనకు కోటలాగా నిర్మిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.